ఖైరతాబాద్ గణనాథుని పనులు షురు అయ్యాయని చెప్పాలి. ప్రజెంట్ ఈరోజు కర్ర పూజ ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఏ రూపంలో మనకు గణపతి దర్శనం ఇవ్వబోతున్నాడో మనం తెలుసుకున్న ప్రయత్నం. మనతో పాటు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు. ముందుగా రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. ఈసారి కర్ర పూజ ప్రారంభమైంది. స్వామి ఏ రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతాం? చూసినట్టే ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఈ మోడల్ తీసుకునే ఒక కారణం కూడా ఉన్నది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మనం ఆపరేషన్ సింధూర్ కూడా ఏర్పాటు చేశాము. మరి ప్రజలందరిలో మన ఐకమత్యంతో ఉండాలి, శాంతి చేకూరన్న ఉద్దేశంతో విశ్వశాంతి మహాగణపతిని దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్టయితే హయగ్రీవ స్వామి, మరొక వైపు చూసినట్టే గజ్జలమ్మవారు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వినాయకుని బిల్డింగ్ ఎక్కడ ఉందో అప్పుడు అమ్మవారు బిల్డింగ్ గుడి ఉండే అనమాట. ఆ గుడిని ఇక్కడ కడదామనే ఉద్దేశంతో ఈ అమ్మవారిని పక్కకున్న గుడి తరలించారన్నమాట. కాకపోతే ఆ అమ్మవారిని తలుచుకోవాలనే ఉద్దేశంతో గజ్జల అమ్మవారిని పెట్టడం జరిగిందంట. హయగ్రీవ స్వామి, అదేవిధంగా గజ్జల అమ్మవారు, మరొక వైపు బాలా త్రిపుర సుందరి అమ్మవారితో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. అంటే కళాకారులు ఎక్కడి నుంచి రాబోతా ఉన్నారు? దాంతో పాటుగా ఎంతమంది కళాకారులు ఈ విగ్రహ రూపకల్పనలో పాల్గొనబోతున్నారు? చూడండి, మనకు గత సంవత్సరం తక్కువ సమయం ఉండే కాబట్టి ఎక్కువ మంది కళాకారులు వచ్చారు. ఈ సంవత్సరం ఈ రోజుకి 82 రోజుల సమయం ఉన్నది. మరొక 2 రోజులలో మన కర్ర వచ్చేస్తుంది. కర్ర రాగానే పనులు అనేది ప్రారంభమవుతాయి. మరి ఇన్ టైంలో దాదాపు 100 నుంచి 150 మంది కళాకారులు ఈ వినాయకుని చేయడంలో పాల్గొనే అవకాశం ఉన్నది. ఎన్ని అడుగుల ఎత్తును ఏర్పాటు చేయబోతున్నారు? సుమారు 60 నుంచి 70 అడుగుల ఎత్తులు. గత సంవత్సరం చూసామంటే 70 అడుగులు చేశాము. 60 నుంచి 70 అడుగులు మనం, ఎందుకంటే దానికంటే ఎత్తు ఎక్కువైతే కొంచెం 71 అడుగు పెట్టే అవకాశం కూడా ఉంది. మన కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా బాక్స్ అశోక్ గారు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు అందరి సహకారంతో, బస్తీ పెద్దలందరి సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సార్, వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతారు? ఈ సంవత్సరం చూడండి, దాదాపు గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 26 కెమెరాలు, మరి అదే ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 30 కెమెరాలు. ఒక భక్తుడు ఖైరతాబాద్ ఎంటర్ అయ్యి దర్శించుకొని బయటికి వెళ్లే వరకు సర్వేలెన్స్ ఉంటారు. ముఖ్యంగా మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు దాంతో ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అందరూ సహకారంతో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాం. ఈ సంవత్సరం ఏంటంటే అన్ని వచ్చే భక్తులకు కూడా దానం నాగేందర్ గారు ఏమన్నారంటే, ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరము భోజనాలాది కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడే చెప్పారు. అదేవిధంగా గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దాంతోపాటు ప్రసాదాలు కూడా వచ్చే ప్రతి భక్తునికి ప్రసాదం అందే విధంగా ఆయన ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం మీద ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించి ఏర్పాట్లు షురు అయిన చెప్పాలి. విగ్రహ రూపకల్పన కార్యక్రమానికి పనులు షురు అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఈసారి 60 నుంచి 70 అడుగుల ఎత్తులో గణనాథుడు మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.